కూడా ఈ 4వ విడతలోనే ఉన్నాయి. దాంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఈ పోలింగ్ ఎలా జరుగుతుంది, ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రభుత్వం మారుతుందా, కూటమి కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కూటమి అధికారంలోకి వస్తుందా, అలాగే కడపలో అన్నను ఎదిరించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బరిలోకి దిగిన షర్మిల అవినాష్ రెడ్డిపై గెలుస్తుందా, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్సభ నుంచి గెలుస్తారా, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి గెలుస్తారా, ఇట్లా రకరకాల అన్ని అంశాలు జోడించి దీనికి చాలా పెద్ద ప్రయారిటీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. దాంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన అరాచక ప్రజాస్వామిక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, చివరి నిమిషంలో బయటకు వచ్చిన ల్యాండ్ యాక్ట్, ఆ యాక్ట్ ఒకటి మా ఆస్తుల్ని, మా భూముల్ని లాగేసుకుంటుంది ప్రభుత్వం అనే ఒక బలమైన నమ్మకం ప్రజల్లో రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఇవాళ ఓటింగ్కి పోటెత్తారు. పోటెత్తడమే కాదు, చాలా కసిగా ఓటేసినట్టుగా కనబడుతోంది అనేది ఒక రిపోర్ట్ వస్తుంది, ఫీల్డ్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. అందుకే ఒక్క తెలంగాణ నుంచే 35 లక్షల మంది ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్న వ్యక్తులు, ప్రజలు 35 లక్షల మంది తెలంగాణకు వెళ్ళి ఇవాళ ఓటు హక్కు వినియోగించుకొని ఆల్రెడీ తిరుగు ప్రయాణం కూడా మధ్యాహ్నం నుంచి తిరుగు ప్రయాణం కూడా వచ్చేస్తున్నారు మళ్ళీ హైదరాబాద్కి. ఈ 35 లక్షల మంది వెళ్ళిన వాళ్ళు కేవలం ఓటు వేయడానికే కాబట్టి ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ బూత్ల దగ్గర ఓటర్లు బారులు తీరి కనిపించారు. ప్రత్యేకించి చాలామంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు వీలైనంత త్వరగా ఓటు హక్కును వినియోగించేసుకోవాలనే ఒక తాపత్రయం ఈసారి కనపడింది. అందుకే మీకు 8-9 గంటలకే 10-15% టచ్ అయింది పోలింగ్ పర్సంటేజ్. అయితే ఓవరాల్గా చూస్తే డే లాంగ్ పోలింగ్ చూసినట్లయితే చాలా వేగంగా ప్రతి గంటకి 10-15% పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు దాదాపుగా 70% టచ్ చేసినట్టుగా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ ఇంకా చాలా పోలింగ్ స్టేషన్స్లో ఓటర్లు బారులు తీరి ఉన్నారు. దాదాపు రాత్రి 8-9 గంటల వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పూర్తి రిపోర్ట్ రావాలంటే మరి రేపు ఉదయం తప్ప మనకు వచ్చే అవకాశం లేదు. ఇటీవల కాలంలో ఎన్నికల కమిషన్, రాష్ట్ర సీఈఓలు ఎంత ఓటింగ్ నమోదైంది అని చెప్పడానికి ఓవర్ నైట్ తీసుకుని మరుసటి రోజు 8 గంటలకో 9 గంటలకో ఎప్పుడో ఇంత శాతం నమోదైందని చెప్తున్నారు. ముందు రోజు అనుకున్న ఫిగర్స్ని దాటి వెళ్ళిపోతున్నాయి అవి. కాబట్టి ఈసారి ఒక అంచనా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 80% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే తెలంగాణలో 65% నుంచి 75% మధ్యలో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే 17 లోక్సభ స్థానాలకి తెలంగాణలో ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ 4 నెలల క్రితమే అధికారంలోకి వచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీ మీదే ఉన్న ఇంకా నమ్మకం సడలేదు ప్రజలకి అనేది ఒక అంశం. అయితే బీఆర్ఎస్ బాగా వీక్ అయిపోవడంతో బీజేపీ చాలా బలపడింది. కాబట్టి కాంగ్రెస్ డి అంటే డి అని తెలంగాణలో సమానంగా సీట్లు సాధిస్తుందని, చెప్పుకోదగ్గ సీట్లు సాధిస్తుందనే ఒక అంచనాల మధ్య బీజేపీ బరిలోకి దిగింది. మరోవైపు ఎంఐఎం కాంగ్రెస్కి సపోర్ట్ చేయడంతో ముస్లిం మైనార్టీలు ఈసారి కాంగ్రెస్కి తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు మెజారిటీ ముస్లిం ఓటర్లు. సో దీంతో కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా ఉంది. 10 సీట్లు మినిమం సాధిస్తామనే ధీమా రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తూ వచ్చారు. అటు చూస్తే ఎంఐఎం ఎట్లాగూ హైదరాబాద్ సీట్ ఎంఐఎం చేసుకుంటుంది కాబట్టి 7-8 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. చూడాలి ఇవన్నీ ఎట్లా, రిపోర్ట్స్ ఎలా వస్తాయి, జూన్ 4న ఎవరి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక అంశం ఉంది. తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే జూన్ 1 వరకు కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి సర్వే సంస్థలు ఏవి కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. జూన్ 1 సాయంత్రం మాత్రమే రాష్ట్రాలవైనా దేశానివైనా అన్నీ ఒక్కరోజు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈలోగా చాలా సర్వే సంస్థలు అనధికారికంగా కొన్ని అంచనాలు వేశాయి. అంచనాకు సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఆ అంచనాలను బేరీజ్ వేసుకునే పార్టీలు తమ అంతర్గత అంచనాలు, సర్వే సంస్థలు ఇస్తున్న అంచనాలను బేరీజ్ వేసుకుని ఎలా జరిగింది పోలింగ్ సరళ ఎలా జరిగిందనే రకరకాల ఈక్వేషన్స్లో మునిగిపోయినా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం పోలింగ్ ముగిసింది కాబట్టి ఇక పార్టీలు కసరత్తు మొదలెట్టాయి. ఎలా జరిగింది, ఎక్కడెక్కడ మనం అనుకున్నది సాధించాం, ఎక్కడెక్కడ బలహీనపడ్డాం అనే యాంగిల్లో అన్ని పార్టీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోనైతే ఇటు టీడీపీ కూటమి, అటు జగన్ పార్టీ వైసీపీ
చాలా బలంగా ఆ ఎక్సర్సైజ్లో మునిగిపోయి ఉన్నాయి. అయితే ఎక్కడో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వైసీపీలో కనిపించింది. ఉదయం తెల్లవారుతూనే దాడులు మొదలెట్టేసింది. మాచర్లలో ఒక మహిళని ఎంత దారుణంగా కొట్టారంటే అది చూస్తే భయానకంగా ఉంటుంది. చిన్న గులకరాయి దెబ్బకే జగన్ అల్లాడిపోయినంత పనిచేశారు, కానీ ఆమెని గొడ్డలతో నరికినంత ఇదిగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మహిళా ఏజెంట్, టీడీపీ ఏజెంట్ని నరికారు. ఇక అక్కడ మొదలైన దాడుల పరంపర ఈవినింగ్ వరకు కొనసాగుతూనే ఉంది. భయంకరమైన దాడులు, ఓటర్లను భయభ్రాంతులు చేయడం. ఆ పొంగనూరులో ఒక చోట ఏజెంట్ని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పీలేరులో వదిలేసి వచ్చారు. అంటే వాళ్ళు ఎలాగో వెనక్కి రాలేరని కొన్ని చోట్ల బెదిరించి వెళ్ళగొట్టారు. ఇట్లా ఒక చోట ఏమో ఒక ఎమ్మెల్యే ముందు లైన్లో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి ఓటేస్తుంటే, తెనాలి ఎమ్మెల్యే డైరెక్ట్గా వెళ్ళి శివకుమార్, అన్నాబత్తురు శివకుమార్ డైరెక్ట్గా వెళ్ళి ఓటేస్తుంటే ఒక ఓటరు, సామాన్య ఓటరు క్యూలో రావాలన్నందుకు అతన్ని కొట్టాడు. అతన్ని కొట్టడంతో పౌరులు కూడా తిరగబడి లాగి దవడ మీద ఇచ్చాడు. అది పెద్ద సెన్సేషన్ అయిపోయింది. సో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అటు ఉత్తరాంధ్రలో కూడా అక్కడక్కడ జరిగాయి కొన్ని చోట్ల. ఇక పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొన్నా కూడా పీస్ఫుల్గానే జరిగిందని చెప్పొచ్చు. కృష్ణా జిల్లాలో మాత్రం జోగి రమేష్ గ్యాంగ్స్, అలాగే కొడాలి గ్యాంగ్స్ అక్కడక్కడ కొంత అలజడి సృష్టించాయి. జోగి రమేష్ కొడుకు స్వైర విహారం చేసే ప్రయత్నం చేశాడు, కానీ తెలుగుదేశం శ్రేణులు పూర్తిగా అడ్డుకోవడంతో తోకముడవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి కొడుకుల్ని, బామ్మరుదుల్ని కూడా ఎగదోలితే ప్రజల మీదకి అది ఎంతో కాలం అది సాగదు. సో ఇదే అక్కడ మనకి కనపడింది. ఇట్లా రాయలసీమలో తాడిపత్రి లాంటి కొన్ని చోట్ల, ఇంకా కొన్ని చోట్ల అక్కడక్కడ అడపాదడప ఘటనలు జరిగాయి. కొన్ని చోట్ల కొట్టుకున్నారు. కానీ ఓవరాల్గా చూసినట్టయితే గతంతో పోల్చుకుంటే కొంత ప్రజలు ప్రశాంతంగా ఓటేసే విధంగా ఎన్నికల సంఘం గట్టి చర్యలు తీసుకుందని చెప్పాలి. ముందస్తుగానే పోలీసు అధికారులను చాలామందిని బాధ్యతల నుంచి తప్పించడం, జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి చెంచాగిరి చేస్తున్నారనే పేరున్న కొంతమంది అధికారులని పూర్తిగా ఎన్నికల విధి నుంచి తప్పించడంతో మిగతా అధికారులు కూడా కొంతమంది సెట్ అయ్యారు. కొంతమంది మొదటి నుంచి సిన్సియర్గా ఉన్నవాళ్ళు ఎన్నికల విధులను సక్రమంగా జరిగేలాగా చూశారు. అయితే ఈ చివరి నిమిషంలో కొన్ని గలాటా చేయడానికి కొన్ని చోట్ల అక్రమాలకు పాల్పడడానికి కొంత చర్చ జరుగుతోంది, కొంత ప్రయత్నాలు జరుగుతోంది అనేది వార్తలు వస్తున్నాయి. చూడాలి, అలాంటివి కూడా జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయని ఆశిద్దాం. సో అయితే ఎన్నికల సరళి ఎలా జరిగింది, ఎలా పోలింగ్ ఎలా ముగిసింది, ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఈ ఓటర్లు ఏపీలో ఇంతగా పోటెత్తడానికి గల కారణాలేంటి, ఏ ప్రాంతాల్లో ఎలా జరిగింది, రాజకీయ పార్టీల విశ్లేషణ ఎలా ఉంది పోలింగ్ సరళి మీద అనే అంశాలు బోత్ ఏపీ అండ్ తెలంగాణ